హాయ్ అండి అందరికీ. టుడే కరెంట్ అఫైర్స్. ప్రయోగానికి సిద్ధంగా 12 అణువార్ హెడ్లు. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం భారత్ శాంతి కాలంలో వార్ హెడ్లలో కొన్నింటిని తొలిసారిగా లాంచర్లతో అనుసంధానించడం లేదా వాటిని వ్యూహాత్మక దళాల్లో భద్రపరిచినట్లు అర్థమవుతుందని పేర్కొంది. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి సురక్షిత మంత్రిత్వ అభియాన్ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన ప్రభుత్వం. గర్భిణీ స్త్రీలందరికీ ఎటువంటి ఖర్చు లేకుండా నాణ్యమైన ప్రసవపూర్వ సంరక్షణ సేవలను అందించడం. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు ప్రత్యేక ₹75 స్మారక నాణం మరియు ₹5 పోస్టల్ స్టాంపు విడుదల చేశారు. ఈ సేవలను ప్రతి నెల 9వ తేదీన అందిస్తారు. ఈ పథకం 2016 జూన్ 9న విడుదల చేశారు. నెక్స్ట్ వన్, ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీనిని కేంద్ర హోంశాఖ మంత్రి జేపీ నడ్డా గారు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను లాంచ్ చేశారు. ఇది వాణిజ్యాన్ని పెంపొందించాలని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద చెక్ పోస్టుల గుండా వాణిజ్యం మరియు రవాణా జరుగుతుంది. దీనిని అమలు చేసేది ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా చేస్తారు. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది హోం మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎన్డీఏ ప్రభుత్వానికి పుష్కరం పూర్తి. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకొని ఎన్నికైన ప్రధానుల్లో నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా మోదీ రికార్డు సృష్టించిన సందర్భంగా ఢిల్లీలో భేటీ కానున్నారు. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఇది జాతీయ ప్రజాస్వామ్య కూటమి. ఇది భారతీయ జనతా పార్టీతో ఏర్పాటైన ఒక బలమైన రాజకీయ కూటమి. ఇది 1998 మే 15న స్థాపించబడింది. దీని పాలన 1999-2014 వరకు. ఆ తర్వాత పీఎంగా నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో 2014 నుండి కేంద్రంలో అధికారంలో కొనసాగుతోంది. దీనిలోని ప్రధాన పార్టీలు బీజేపీ, టీడీపీ, జేఎస్పీ, జేడీయూ, శివసేన పార్టీలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, నార్మ్ డైరెక్టర్గా పీఎం సుందరం బాధ్యతల స్వీకరణ. హైదరాబాద్లోని జాతీయ పరిశోధన నిర్వహణ సంస్థ డైరెక్టర్గా రామన్ మీనాక్షి సుందరం నియామకం అయ్యారు. నెక్స్ట్ వన్, భారతీయ అమెరికన్ విద్యార్థులకు ప్రెసిడెన్షియల్ ఏఐ అవార్డులు. వేధింపులను నిరోధించే చాట్బాట్ను రూపొందించిన భారతీయ విద్యార్థులకు ప్రెసిడెన్షియల్ ఏఐ ఛాలెంజ్ నేషనల్ ఛాంపియన్ అవార్డు దక్కింది. నెక్స్ట్ వన్, 13 నుంచి ఫ్రాన్స్, స్లోవేకియాలలో మోదీ పర్యటన. 13 నుంచి వారం రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటించనున్న మోదీ గారు 13, 14 తేదీల్లో ఫ్రెంచ్ నగరమైన నీస్లో, 16, 19 తేదీల్లో ఏవియస్, ప్యారిస్ నగరాలను సందర్శించనున్నారని భారతీయ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. 16, 17 తేదీల్లో జరగనున్న G7 సదస్సుకు మోదీ హాజరు కానున్నారు. 1993లో స్లోవేకియా స్వాతంత్ర్యం పొందిన తర్వాత అధికారికంగా ఆ దేశంలో పర్యటించనున్న మొట్టమొదటి భారత ప్రధాని మోదీ కావటం విశేషం. నెక్స్ట్ వన్, తెలంగాణకు 3825
3.1 కోట్ల జోజ్. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో జూలై 1వ తేదీన నుండి చేయనున్న జిరాంజీ పథకం కింద తెలంగాణకు 3,825.31 కోట్లు కేటాయించింది. నెక్స్ట్ వన్, జోజిలా సొరంగం. ఇది కాశ్మీర్లోని సోన్మార్గ్ మరియు లడఖ్లోని కార్గిల్ డిస్టిక్లోని మిన్మార్గ్ అనే ప్రాంతాన్ని కలుపుతుంది. ఈ టన్నెల్ దీని పొడవు 13.15 కిలోమీటర్లు. ఇది సముద్ర మట్టానికి 11,578 ఫీట్ల ఎత్తులో ఉంటుంది.